గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 165 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఘన విజయంతో రెండు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లగా, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాచ్లో మొత్తం 10 వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగుల అద్భుత సెంచరీతో రాణించడంతో భారత్ 462 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురేల్ 51 పరుగులతో భారత ఇన్నింగ్స్కు బలమైన పునాది వేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు పడగొట్టగా, కేశర నువాంత 3 వికెట్లు సాధించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను భారత స్పిన్నర్లు తీవ్రంగా దెబ్బతీశారు. మానవ్ సుతార్ 4, రవీంద్ర జడేజా 3 వికెట్లతో చెలరేగడంతో లంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకే పరిమితమైంది. శ్రీలంక తరఫున సొనాల్ దినుషా సెంచరీతో పోరాడగా, నిరోషన్ డిక్వెల్లా 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో లభించిన 178 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 193 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ వేగంగా 66 పరుగులు సాధించగా, దేవదత్ పడిక్కల్ 44 పరుగులతో రాణించి జట్టుకు మంచి స్కోర్ అందించారు. శ్రీలంక బౌలర్ అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించిన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా లంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. చివరి రోజు ధనంజయ డిసిల్వా 59, సొనాల్ దినుషా 84 పరుగులు చేసి 5వ వికెట్కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత బౌలర్ల ఓర్పును పరీక్షించారు. అయితే జడేజా ఈ జోడీని విడదీసి భారత్కు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ లంక లోయర్ ఆర్డర్ను దెబ్బతీశాడు. వరుస బంతుల్లో దినుషా, ప్రభాత్ జయసూర్యలను పెవిలియన్ చేర్చిన మానవ్ అనంతరం కుమార, నువాంతాలను కూడా అవుట్ చేసి శ్రీలంకను 2006 పరుగులకే కుప్పకూల్చాడు. రెండో ఇన్నింగ్స్లో మానవ్ సుతార్ 6 వికెట్లతో మెరవగా, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయం లంక పర్యటనలో భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. సమిష్టి ప్రదర్శనతో భారత్ సాధించిన ఈ విజయంలో బ్యాటర్లు, బౌలర్లు సమాన పాత్ర పోషించారు.